హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈజ్ నరేష్ ఫ్రమ్ ఎన్టీ బ్లాగ్. సో ఈ రోజు అయితే ఒక కొత్త ట్రిక్ అయితే చేయబోతున్నాను. ఆ ట్రిక్ ఏదంటే ఓలాలోనే ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలి అంటే ట్రిక్ స్టార్ట్ చేస్తున్నాను అంతే. అది సో మీతో షేర్ చేద్దామని చేశాను. ఆ ట్రిక్ ఏదంటే సో నా ఇంకో మొబైల్లో ఓలాలో నేను నాదే బుకింగ్ చేస్తున్నాను నేను. సో చూపిస్తాను, ఇంక చూడండి అర్థమవుతుందా. సో ఇది ఇంకో మొబైల్ నాది. సో ఇంకో ఐడి అంటే ఇంకో మొబైల్ ఉంది, ఇంకో ఐడి ఉంది వాళ్ళది. సో దీని నుంచి నేను ఆన్ చేశాను. ఇంకో నా మొబైల్ నుంచి బుకింగ్ అంటే ఈ మొబైల్ బుకింగ్ నాకే వచ్చింది. సో ఈ ఫోన్ని మనం ఇప్పుడైతే నేను పక్కన ట్యాంక్ బండ్లో ఒక చిన్న వర్క్ ఉంది. సో ట్యాంక్ బండ్కి వెళ్తున్నాను. సో ఈ ఫోన్ గిట్ట నాతో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో మనం అక్కడేమో రైడ్ కంప్లీట్ అయితే చేయను. అక్కడ నుంచి నేను మళ్ళీ గచ్చిబౌలి వెళ్ళాలి. సో ఇదే మొబైల్ మళ్ళీ గచ్చిబౌలి మొత్తం సిటీ అంతా తిప్పి లాస్ట్కి ఇంటికి వస్తాను. వచ్చే వరకు నాకు ఈవినింగ్ అయితే టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 5 అవుతుంది. సో నేను ఇంటికి వచ్చే వరకు 7-7:30 కావచ్చు. మొబైల్ నాదే, బుకింగ్ నాకే వచ్చింది. సో ఇది కొత్త ఎక్స్పీరియన్స్ చేద్దాం. క్లిక్ అయితే మంచి కదా, రైట్. చలో డైరెక్ట్ మనం గోప్రోలో వెళ్ళిపోదాం, ఇంకా మాట్లాడదాం. సో ఇంకో మొబైల్కే నేను రైడ్ తీసుకున్నా, నాకే వచ్చింది రైడ్. సో రైడ్ చూడండి, ఇక చూడండి ఇది నా ఫోటో కదా, నా వెహికల్ నెంబరే. సో ఓటీపీ 6234. ఓకే, వెరిఫైడ్. ఓకేనా. సో చూడండి, మీరు చూడవచ్చు ట్యాంక్ మనకి వెళ్ళాలి. ఓకే. సో ఈరోజు ఈ మొబైల్ మొత్తం సాయంత్రం సో మేము మొత్తం తిప్పుతాం దీని రోజు. ఓకేనా. సో ఈరోజు చూపిద్దాం. ఏదో ట్రిక్ వచ్చింది చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్, మీకు చూపిద్దామని అంతే, ఇంకేం లేదు దీంట్లో. ఓకే రైట్. 5 కిలోమీటర్స్ ఉంది అంటే నేను వెళ్ళాలిన ప్లేసు. సో అరే యూటర్న్ చేస్తాం. యాక్చువల్లీ ట్రిక్ చేద్దాం ఒకసారి. ఒకవేళ మనము అంటే రైడ్ కంప్లీట్ చేయకపోతే ఏమవుతుంది. సో అదే ట్రిక్ చేస్తున్నాను అంతే కొత్తగా. ఒకవేళ ఇది చెప్పలేము, ఏమైనా కావచ్చు. మన ఓలా అకౌంట్ మైనస్ కావచ్చు, ప్లస్ గిట్ట కావచ్చు. ఒకవేళ మైనస్ అయితే అంటే మనకే బొక్క, ప్లస్ అయితే అంటే మనకే మంచిది. చలో పెట్రోల్ డబ్బులు అయితే కలిసి వస్తాయి కదా మనకైతే. సో అలానే ఒక ట్రిక్ అయితే నా మైండ్కి వచ్చింది. సో ఇంట్లో ఒక మొబైల్ ఉండే, సో ఆ మొబైల్లో బుక్ చేసిన, నాది ఆన్ చేసేసిన. సో ఆ రైడ్ నాకే వచ్చింది. సో చలో ఒక ట్రిక్ అయితే చేద్దాం, పోయేదేముంది మనకు. ఇక అంతే, ఏం లేదు. ఓలా అకౌంట్లో మైనస్లో పడిపోయింది అనుకో, గోవిందా. ప్లస్ అయింది అనుకో, చలో మంచిది. సో ఇంకా మనకు 5.4 కిలోమీటర్స్ వెళ్ళాలి. అంటే వేరే వర్క్ మీద వెళ్తున్నా ఒకటి. సో వర్క్ చేసుకొని అక్కడి నుంచి గచ్చిబౌలి వెళ్ళాలి. గచ్చిబౌలిలో చిన్న వర్క్ చూసుకొని అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాను మళ్ళీ. సో ఈ ఐడియా వచ్చింది నాకు, ఒకసారి చేద్దాం. సో ప్రస్తుతం మన నెక్లెస్ రోడ్ మీద అయితే ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నాకు 1000 సబ్స్క్రైబర్ అయితే నేను రీచ్ అయిపోయినాం మొత్తం మీ వల్లనే. యాక్చువల్లీ నేను అనుకోలేదు అంత ఫాస్ట్గా నేను రీచ్ అయిపోతాను. అసలు ఊహించుకోగట్లేదు నేను, తెలుసా నిజం చెప్పాలంటే. ఏదో వీడియో పెడితే ఏదో 30-40 వ్యూస్ వస్తాయో అనుకున్నా, సంవత్సరం పడతావు 2 సంవత్సరాలు పడతావు అనుకున్నా. కానీ నేనేదో నా వర్క్ చేస్తూ పోతూనే ఉన్నా. ఇంకా చలో మీరేమంత ప్రేమ చూపించారు. సో అంత తొందరగా నేనైతే 1000 సబ్స్క్రైబర్ రీచ్ అయిపోయినా. అంటే ఒక 1000 మెంబర్స్ ఫ్యామిలీ లాగా రీచ్ అయిపోయినాం. సో మనమైతే ఈ రైడ్ అయితే కంప్లీట్ చేయను ఈవినింగ్ వరకు. నేను ఈవినింగ్ ఇంటికి వెళ్ళినాక రైడ్ కంప్లీట్ చేస్తాను. సో చూద్దాం ఏమవుతుందో. నిజంగా నాకైతే చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉంది, భయం కూడా ఉంది. ఎక్సైట్మెంట్ అంటే ఒక కొత్తది ఏమవుతుందో అని ఉంది. భయం ఏంటంటే ఓలా అకౌంట్లో మైనస్ పడిపోతే కష్టం. సో అదే భయం, ఇంకేం లేదు. సో ఇది మన థ్రిల్ సిటీ, హైదరాబాద్ కొత్త థీమ్ పార్క్
థ్రిల్ సిటీ. బ్యాక్ మళ్ళీ. సో మీకు చెప్పాను కదా, సో ఈ ట్రిక్ గురించి. సో ఈ ట్రిక్ ఏంటంటే చూపిస్తాను చూడండి. నేను ఇంకైతే ట్రిప్ ఎండ్ అయితే చేయలేదు. సో ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది. అంటే అకౌంట్ అయితే మైనస్లో అయితే పోదు కదా, ఒకవేళ పోయిందనుకో ఇంకా గోవింద నా పని అయితే. ఓకేనా, రెడీ అయితే. సో ట్రిప్ ఎండ్ అయితే చేస్తున్నా. స్టార్ట్ చేసినప్పుడు ఎంత టైం నాకు 8 o'clock, ఇప్పుడు సారీ ప్రస్తుతం 8 అవుతుంది కదా. సో నేను 5 కానీ చూపించాను కాబట్టి నేను సో 5 చూపించాను కదా. ఓకే చూడండి, చూపిస్తున్నాను మీకు ఎండ్ ట్రిప్. యూ హ్యావ్ నాట్ రీచ్ ద కస్టమర్ డ్రాప్ లొకేషన్ ఎట్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఎండ్ ట్రిప్? ఎస్. 6:22. Oh my god, 6:22. ఇప్పుడు నాకెంత ఇచ్చిండు ఇప్పుడు అంటే నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అంటే 6:22 అంటే ఇప్పుడు క్యాష్ కలెక్టర్ అంటే కస్టమర్ దగ్గర 6:22 తీసుకోవాలి నేను. సో ఇప్పుడు 6:22 కమిషన్ కట్టాయి అంటే నాకు. సో చలో submitted. Dismiss. సో ఇది ఎందుకు మనకు అవసరం లేదు. సో చూసే కదా ఆపరేటర్ బిల్ అంతా 517. ఓ మై గాడ్, యూ పే 121 అంటే నేనే ఎక్స్ట్రా కట్టాలి. అయితే మన ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోయింది. సో నేనే 121 రూపాయలు కట్టాలి ఓలోన్కి. సో ఇట్లాంటి ప్రయత్నం మాత్రం చేయకండి. మీ గిట చేస్తే మీరే మోసపోతారు. 121 యూ పే. UK. సో డిస్టెన్స్ ట్రావెల్ 49 kilometers. అయితే బొక్క నాకే ఇది. అకౌంట్స్కి వెళ్ళి చూస్తాను. కరెంట్ బ్యాలెన్స్ 131. సో ఫ్రెండ్స్ చూడ 131 మైనస్లో వెళ్ళిపోయింది. సో ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. నేను అనుకున్న 131 నాకు వస్తాను అనుకున్నా కానీ లేదు. సో ట్రై చేయగానే మీరు నేను చేసిన కదా, నాకే బొక్క 130 రూపాయలు. ఏదో చేసినా అంతే, కొత్తగా ఏదో చేయాలి కదా అని చేసిన, కానీ వర్కౌట్ అయితే కాలేదు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుస్తా. అప్పటివరకు గుడ్ నైట్, బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. ఇది ఇంకో మొబైల్ నాది. సో ఇంకో ఐడి తోటి
అండ్ ఇంకో ఐడితోటి దీని అమ్మ జీవితం బతుకు నా బతుకు. సో